నమస్కారం ఆర్కే న్యూస్ స్వాగతం. నా పేరు వర్మ. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్భవన్లో రాఖీ వేడుకలు, సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షాబంధన్ కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా మనగుడి కార్యక్రమం ప్రారంభం. టీటీడీ ఆధ్వర్యంలో 13,200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు. రాజకీయాల్లోకి రానంటున్న అన్నా హజారే రేపే నిరసన దీక్ష విరమిస్తానని ప్రకటన. హైదరాబాద్ లో విదేశీ డ్రగ్స్ ముఠా భారీగా కొకైన్ స్వాధీనం. మంత్రి పార్థసారథికి మేరకు అఫిడవిట్ గుచ్చు, విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశం. రాజ్భవన్లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థలు, మహిళలు గవర్నర్ నరసింహన్ కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో నేను అనే భావం పోయి మనము, మన సమాజం అనే భావన రావాలని నరసింహన్ కోరారు. నా కోరిక ఏమంటే మనం అందరూ కలిసి మనం అనే ఒక భాష మాట్లాడతాము. నేను నీవు అనే భాష ఇంకొంచెం మాట్లాడకూడదండి. ఈ కోరిక ఈ రక్షాబంధనం పండుగలో మీకు అందరికీ మా శుభాకాంక్షలు. మనం అందరూ ఒకరిని రక్షిస్తామని ఒక ప్రామిస్ చేస్తున్నాం అన్నమాట. ఈరోజు మీరు మీడియా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చారు, నాకు రాఖీ నాకు కట్టినారు. కాబట్టి మీరందరూ నన్ను రక్షిస్తారని నాకు పూర్ణ నమ్మిక. అట్లానే ఈరోజు నా చేతిలో ఇన్ని మందులు రక్షణ కట్టినానంటే వాళ్ళందరినీ రక్షించాలని, దానికి నాకు బలం ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి, మీ సపోర్ట్ ఇవ్వాలని నేను మీ అందరితో భగవంతుడు కోరుకుంటున్నాను. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో కిరణ్ కుమార్ రెడ్డికి మంత్రి సునీతారెడ్డి, మాజీ మేయర్ కార్తీక్ రెడ్డి, పాఠశాల విద్యార్థులు, కార్యకర్తలు రాఖీలు కట్టారు. సచివాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ చెంచల్గూడ జైల్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జైల్లో ఉన్న ఖైదీలకు వారి బంధువులు రాఖీలు కట్టారు. వివిధ స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రజాహిత బ్రహ్మకుమారీలు కూడా ఖైదీలకు రాఖీలు కట్టారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ ఆయన భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కలిశారు. సోదరుడు జగన్ కు సోదరి షర్మిల రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపింది. చదువుల తల్లి కొలువు తీరిన బాసర పుణ్యక్షేత్రంలో రాఖీ పౌర్ణమి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజాము నుంచి అమ్మవారి నామస్మరణతో బాసర క్షేత్రం సందడిగా మారింది. శ్రావణ మాసంలో శ్రావణ నక్షత్రంలో వచ్చే పౌర్ణమి కావడంతో ఈ పండుగను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. మహారాష్ట్రకు చెందిన స్వగ్రామ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్షాబంధన్ సమ్మేళనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 3 లక్షల మంది తరలి రావడంతో జ్ఞాన సరస్వతి దేవాలయం భక్త జనసంద్రంగా మారింది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని మనగుడి కార్యక్రమంలో భాగంగా ఆలయ రాజగోపురం వద్ద శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారికి పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పంపిన నూతన వస్త్రాలను ఉత్సవమూర్తుల వద్ద ఉంచి లఘు విధానంలో సమర్పించారు. అనంతరం పురవీధిలో స్వామివారి శోభయాత్రను వైభవంగా నిర్వహించారు.
హైదరాబాద్ మల్కాజ్గిరి ఆనందబాగ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మన హిందూ సంప్రదాయాలు ప్రజలు మర్చిపోతున్న తరుణంలో ప్రజలందరూ పురాతన ఆలయాలను సందర్శించి పూజలు అందుకునేందుకు వీలు కల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాష్ట్ర వ్యాప్తంగా మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 పుష్పార్చన జరిపారు. దీనికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం వారు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు మన గుడి అనే కార్యక్రమాన్ని కూడా ఈ దేవస్థానంలో ఏర్పాటు చేయవలసిందిగా నిర్ణయించి కావాల్సినటువంటి సంభారాలు యావత్తు ఈ దేవస్థానాన్ని పంపించడం జరిగింది. భక్తులందరూ విశేషంగా వచ్చి శ్రీ మహాలక్ష్మి యొక్క కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. కనుక ఇటువంటి పవిత్రమైనటువంటి శ్రావణ పూర్ణిమ రోజున శ్రీ విఘ్నసాచార్యుల వారి గ్రామోత్సవం కూడా ఉంటుంది. ఈ మనగుడి కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవపేతంగా ఇప్పుడు శ్రీవారి మహాలక్ష్మి యొక్క కుంకుమార్చన, తదుపరి భజన, కోలాటం ఇత్యాది కార్యక్రమాలు హిందూ మతం యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా ఇక్కడ అర్చక స్వాములందరూ నిర్వహించడం జరుగుతుంది ఈవో గారి సమక్షంలో. తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో మనగుడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో గుర్తించిన 13,200 ఆలయాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయా జిల్లాల ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. టీటీడీ పంపిన నూతన వస్త్రాలను ఉత్సవ మూర్తులకు సమర్పించారు. అందరూ కలిసి నడుద్దాం, కలిసి చేద్దాం, కలిసి జీవిద్దాం అనే నినాదంతో మనగుడి మహోత్సవాలను శ్రావణ పౌర్ణమి రోజు నిర్వహిస్తున్నారు. తెనాలిలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామి ఆలయంలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. తిరుపతి దేవస్థానం లాంఛనంగా పద్మావతి మహిళా కళాశాల తిరుపతిలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అది నిర్వహించిన తర్వాత ఇది నా స్వగ్రామంలో ఉన్న కోదండరామాలయంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది. అందులో పార్టిసిపేట్ చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానంలో గొప్పగా ఆరాధించబడే కీర్తించబడే వేద పండితులు ఈ గ్రామానికి వచ్చి వేద పఠనం చేయాలి అన్న కోరికతో వారిని తీసుకుని వచ్చి ఇక్కడ వేద పఠనం కూడా చేయడం జరిగింది. మన ప్రాంతంలో కూడా ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అధీనంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ మా ఊరు తీసుకుంటే ఒక పక్క అప్పలాయగుంట, ఇంకో పక్క నారాయణవనం, ఇంకో పక్క కార్వేట్ నగరం, ఇంకొద్దిగా ముందుకు వెళ్తే నాగలాపురం, పక్కగా నగర దగ్గరికి వెళ్తే సత్రవాడ, అక్కడ పెరుమాళ్ల గుడి, అదేవిధంగా బుగ్గ, ఇన్ని టెంపుల్స్ తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉన్నటువంటి ప్లేస్ ఇంకెక్కడ కూడా లేదు. ఇంత కేంద్రీకృతమైనటువంటి ఈ ప్లేస్ లో అన్ని టెంపుల్స్ లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని చోట్ల కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి ప్రతిస్పందించి మన హిందూ ధర్మ రక్షణ కోసము నడుం కట్టాలని చెప్పేసి మనం అందరినీ కూడా కోరుకుంటూ ఈ హిందూ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని భావితరాలకి అందచేయడానికి ఇది ఒక వారధిగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అశేష ఆంధ్ర ప్రజానీకం అందరం కూడా అన్ని చోట్ల పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. హిందూ ధర్మ వ్యాప్తి కోసం ఆధ్యాత్మిక చైతన్యం నింపేందుకు మనగుడి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణం రోజున ఈ ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. స్థానిక శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో మనగుడి ఉత్సవాన్ని వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీవారి రక్షా కంకణాలను భక్తులకు అందజేశారు. దేవస్థానం జేఈఓ శ్రీనివాసరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి పార్థసారథి ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు నమోదు చేయలేదని తేలితే తదుపరి చర్యలు ప్రారంభిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వల్లాల్ తెలిపారు. పార్థసారథి దాఖలు చేసిన పత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించామని చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అనంతపురం జిల్లా కలెక్టర్ తహసీల్దార్తో సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో ఓటర్ల నమోదుకు ఏర్పాటు చేస్తున్నామని, ఆగస్టు చివరికల్లా ఆ ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించారు. ఎంఆర్కేస్ నిందితుడు కోనేరు ప్రసాద్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. రాష్ట్రం విడిచి వెళ్లరాదని 5 లక్షల రూపాయల విలువైన బాండ్లను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు షరతు విధించింది. ఎంఆర్కేస్ లో కోనేరు ప్రసాద్ 9 నెలలుగా జైల్లో ఉంటున్నారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న 4 విదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి కొకైన్, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇద్దరు డ్రగ్స్ సంబంధించి ప్యాట్రిక్ ఎమారియో, రోస్టా మిరియం అనే వీళ్ళిద్దరు, ఒక అతను యుగండా అనే నేషనల్ లో ఒక లేడీ ఏమో LLB 4th ఇయర్ చేస్తుంది, ఈమె సౌత్ ఆఫ్రికా నేషనల్. వీళ్ళు డ్రగ్ పెడ్లింగ్ లో బిగ్ బజార్ దగ్గర కొకాయిన్ అమ్ముతుంటే ఇన్స్పెక్టర్ యూనివర్సిటీ వాళ్ళని అపరాధం చేయడం జరిగింది. వాళ్ళ పొజిషన్ నుంచి 9 grams కొకాయిన్, 5,000 క్యాష్, పాస్పోర్ట్స్, ఫేక్ సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను ఈ రోజు అంటే ఈ ప్యాట్రిక్ అనేతడు ఇదివరకు 2005 లో ఇండియాకు వచ్చాడు. ఇతను ఇదివరకు బొల్లారంలోనూ CCS లో 2 సార్లు డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయినాడు. ఇతను స్టిఫెన్ అనే ఒక బెంగళూరు అతని ద్వారా ఈ డ్రగ్స్ అమ్ముతున్నాడు. అతన్ని కూడా అపరాధం చేస్తానికి ఒక టీం పంపిస్తున్నాము. ఈ యాంగిల్ లో అన్ని అంటే వీళ్ళ ఎఫెక్ట్ ఎంత ఉంది, ఏరియాలో ఎక్కడెక్కడ అమ్ముతున్నారని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని, అందుకే ప్రజలు తమ నుంచి రాజకీయ ప్రత్యామ్నాయం ఆశిస్తున్నారని అన్నా హజారే అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన చేస్తున్న దీక్ష 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పార్టీ పెట్టడంలో తప్పు లేదని, దాని ద్వారానే మంచి ప్రజాప్రతినిధులు పార్లమెంటుకు వస్తారని తెలిపారు. అయితే తాను మాత్రం రాజకీయాల్లోకి రానని, బయట నుంచే పోరాడతానని అన్నారు. బలమైన లోక్పాల్ బిల్లుకు ప్రభుత్వం సుముఖంగా లేదని ఆయన వెల్లడించారు. రేపు తన దీక్షను విరమిస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్ర మంత్రి రామరెడ్డి వెంకటరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. నల్గొండ జిల్లా సూర్యాపేట సంతోషిమఠ ఆలయంలో పూజలు చేస్తూ ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో వైద్యులు ఆలయంలోనే ఆయనకు చికిత్స చేశారు. ప్రస్తుతం జీవనశైలిలో టీ నిత్యావసరంగా మారింది. అయితే టీ తాగాలంటే సామాన్యులు భయపడిపోతున్నారని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి అన్నారు. పెంచిన పాల ధరను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలియజేశారు. పాలు లేకుండా టీ కాచి కార్యకర్తలకు, ప్రజలకు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెరిగిన పాల ధర వల్ల ఎంతో మంది పేదలు టీకి దూరం కావాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిందని, చివరకు పసిపిల్లలు తాగే పాల ధరను సైతం పెంచే దుస్థితికి దిగజారిందని దుయ్యబట్టారు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన లేదు అనేటువంటిది కనపడతా ఉంది. మొత్తం కూడా స్తంభించిపోయింది అనేటువంటి దానికి తాత్కారణమే ఈ రోజున పాల ధరను సైతం పెంచినటువంటి పరిస్థితి. పుట్టిన పసివాడి దగ్గర నుంచి చనిపోయేటువంటి వారికి వరకు కూడా కావాల్సినటువంటి పాల పైన కూడా ధరను పెంచినటువంటి గుడ్డి ప్రభుత్వం ఇవాళ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధానాన్ని కూడా అవలంబించలేక, తమిళనాడులో రైతుల దగ్గర నుంచి 20 రూపాయలకు కొని 24 రూపాయలకు అమ్ముతున్నారు. ఒరిస్సాలో 19 రూపాయలకి కొని లీటర్ 19 రూపాయలకు కొని 24 రూపాయలకు వాళ్ళు అమ్ముతూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రైతుల దగ్గర నుంచి 18 రూపాయలకు కొని ఇవాళ 40 రూపాయల వరకు అమ్మేటువంటి ప్రభుత్వం ఉందా అంటే ఇదే కనపడతా ఉంది. తమిళనాడు ఎక్స్ప్రెస్ S11 బోగిలో జరిగిన అగ్ని ప్రమాదంపై భద్రతా కమిషన్ దినేష్ కుమార్ సింగ్ విచారణ ప్రారంభించారు. విచారణలో భాగంగా మొదట రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను విచారించారు. ఇది ఇలా ఉండగా ప్రమాదానికి గురైన బోగి ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. విజయవాడ కొత్తపేటలోని RMP వైద్యురాలు ఒక యువతికి అబార్షన్ చేసింది. ఈ యువతి పరిస్థితి విషమంగా ఉంది. ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు RMP వైద్యురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతిని కార్పొరేట్ ఆసుపత్రికి తరలించారు.
స్వాతంత్ర సమరయోధుడు మూవెన్నెల పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య జయంతిని కృష్ణా జిల్లా నందిగామలో ఘనంగా నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముక్కోటి మహాపండపంలో ఈ కార్యక్రమం జరిగింది. వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 48 గంటల్లో జాతీయ జెండాను రూపొందించిన ఆయన చిరస్మరణీయుడిగా మిగిలిపోతారని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రామరెడ్డి శ్రీధర్ అన్నారు. మంత్రి పార్థసారథికి ఎన్నికల అఫిడవిట్లో సరైన వివరాలు నమోదు చేయలేదని తేలితే తదుపరి చర్యలు ప్రారంభిస్తానని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వల్లాల్ తెలిపారు. పార్థసారథి దాఖలు చేసిన పత్రాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇప్పటికే కృష్ణా జిల్లా అధికారులను ఆదేశించామని చెప్పారు. ఓటర్ల జాబితా మార్పులు, చేర్పులు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై అనంతపురం జిల్లా కలెక్టర్ తహసీల్దార్తో సమీక్ష నిర్వహించారు. కాలేజీల్లో ఓటర్ల నమోదుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఆగస్టు చివరికల్లా ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ సంబరాలు హైదరాబాద్ చెర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైల్లో ఘనంగా జరిగాయి. కుటుంబీకులకు దూరమై శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు స్వావలంబనగా కళాశాల విద్యార్థులు, బ్రహ్మకుమారి సమాజ ప్రతినిధులు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. దీంతో ఖైదీలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. హైదరాబాద్ దత్తపుర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ, గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు చిహ్నం ఈ రాఖీ పండుగ అని అభివర్ణించారు. సమాజంలో సోదరభావాన్ని పెంపొందించడానికి రక్షాబంధన్ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. స్నేహితానికి మరియు ప్రేమకు చిన్నంగా ఈ రాఖీ అనేది కట్టడం జరుగుతుంది. ఈరోజు శ్రావణ పౌర్ణిమ, వివిధ వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పనిముట్లకు ఈ రాఖీ కట్టి వాటిని కూడా ఇవాళ పూజిస్తారు. అందువల్ల ఇది మన ముఖ్యంగా సాంప్రదాయంగా భారతీయ సంస్కృతిలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా సోదరిమణి ఒక అన్నకు రాఖీ కట్టి ఆ జీవితంలో నాకు రక్షణ ఉండాలని కోరేటువంటి పండుగ ఇది. కాబట్టి మహిళలు వాళ్ళ రక్షణ చాలా అవసరం. ఈరోజు దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. దానికి కారణం ఏంటంటే సమాజంలో ఈ సోదర భావన, సోదరి భావన అనేటువంటి ప్రేమ అనేటువంటిది ఇది లోపించడం, ఈ నైతిక విలువలు పత్రం కావడం. అందుకనే మన ధర్మంలో ఇది ముఖ్యంగా మన ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ఫైర్ బ్రాండ్ ఉమాభారతి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తిరుమల వెంకన్న దర్శనార్థం వచ్చిన ఆమె సుప్రభాతం, తోమాల సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఆనందదాయకమని అన్నారు. बहुत अच्छे दर्शन हुए, बहुत समय के बाद आई। आज का दिन बड़ा अच्छा है। आज रक्षाबंधन है
आज पूर्णिमा है, आज गुरुवार है, इसलिए मेरे बड़े भाग्य हैं। और भगवान तिरुपति तो भारतवर्ष की रक्षा करेंगे, हिंदू धर्म की रक्षा करेंगे। శ్రావణ పౌర్ణమి నాడు సంతోషమాత పుట్టినరోజు మహోత్సవాలను తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఉపనిషత్తులు ఆవు పాలతో అభిషేకం చేశారు. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైన ప్రత్యేక పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాఖీ పర్వదినాన అమ్మవారి పుట్టినరోజు రావటం సంతోషమాత వ్రతాలను నిర్వహించారు. తేదీ 2/8/2012 లక్షంవారం శ్రావణ పౌర్ణమి శ్రీ సంతోషమాత అమ్మవారి జన్మదినోత్సవ సందర్భంగా ముందుగా గణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్యం, త్రిశూల పూజ, అష్టలక్ష్మి సహిత సంతోషమాతాదేవి ఆరాధన ఇవన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకత అంటే మన అమ్మవారి సంతోషమాత అమ్మవారి పుట్టినరోజు కనుక రాఖీ పండుగ నాడు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. తేదీ 2/8/2012 లక్షంవారం శ్రావణ పౌర్ణమి శ్రీ సంతోషమాత అమ్మవారి జన్మదినోత్సవ సందర్భంగా ముందుగా గణపతి పూజ, పుణ్యావాచనం, పంచగవ్యం, త్రిశూల పూజ, అష్టలక్ష్మి సహిత సంతోషమాతాదేవి ఆరాధన ఇవన్నీ కూడా ఘనంగా జరుగుతున్నాయి. ప్రత్యేకత అంటే మన అమ్మవారి సంతోషమాత అమ్మవారి పుట్టినరోజు కనుక రాఖీ పండుగ నాడు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. రాఖీ పౌర్ణమికి కొత్త బట్టలు కొనలేదని ఒక బాలుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చోటు చేసుకుంది. మృతుడి తండ్రి రోజువారీ కూలీ తన వద్ద నగదు లెక్క తర్వాత పనిచేరతానని పనికి వెళ్లిపోయాడు. దాంతో కోపంతో ఆ బాలుడు ఈ ఘాతుకానికి పూనుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో శోకసంతుల్లో మునిగిపోయారు తల్లిదండ్రులు. పవిత్రమైన మత బోధకుడిగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఒక యువతితో శారీరక వాంఛ తీర్చుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అంతేకాకుండా వాంఛ తీరగానే కట్నం కోసం మరో యువతితో నిశ్చితార్థానికి సిద్ధమయ్యాడు. దాంతో మోసపోయిన యువతి మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. పార్టీ సాంసన్ గారు అబ్బాయి నేను 2వ తరగతి నుంచి క్లాస్మేట్స్ కలిసి చదువుకున్నాం. తర్వాత ప్రేమించడానికి పెళ్లి పెద్దగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. డిసెంబర్ నెలలో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాం తెలియదు. తర్వాత డిసెంబర్ నెలలో మా అన్నయ్య తీసుకెళ్ళి తనే ఒప్పించాడు. తన ఒప్పిస్తే మా ఫాదరాలతో మాట్లాడిందని మా అన్నయ్యని కాకినాడ రప్పించి సంబంధం మాట్లాడుకున్నాను. నాకు తల్లిదండ్రులు లేరు, మా అన్నయ్యలు ఇద్దరే ఉన్నారు. కట్నం కోసం 1,00,000 రూపాయలు ఇచ్చి బండి ఇమ్మన్నారు. మా అన్నయ్యలు కష్టపడి చదివించేప్పుడు వరకు అని చెప్పి మేము 1,00,000 రూపాయలు 50,000 బండి ఇస్తామన్నారు. బండి ఇస్తామంటే అలాగే తను 2 నెలలు అలాగే గడిపడండి. డిసెంబర్లో అది జరిగిన ఫిబ్రవరిలో వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి మా 50,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చి బండి ఇస్తేనే పెళ్లి చేస్తే లేదు ఇంతతో వదిలేసుకోవడం చెప్పారండి. 3 సార్లు బెంగళూరు నాకండి
నాకు ఏదో విద్యలో వెళ్తే పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి అడిగితే వాళ్ళ నాన్నగారు అన్నారు మా పెళ్లికి అమ్మాయి ప్రేమించుకుంటున్నారు వాళ్ళు పెళ్లి చేస్తానని చెప్పారు మాకండి. దానికోసం మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్నం కావాలి కూడా మాట్లాడుకుందామని చెప్పండి. కట్నం కోసం మాట్లాడుకుంటే 2 లక్షలు ఉన్నానండి. 2 లక్షలు లేదు 1,00,000 2 లక్షల గారికి 50,000 ఇస్తామని చెప్పి బండి ఇస్తామని చెప్పి ఉన్నారండి. దాని తర్వాత ఇంక మాకేమి ఇంటిమేట్ చేయకుండా ఒక ఈ రోజున ఆయన టికెట్ కోసం సంబంధం చూసుకుని ఒక 20 లక్షల సంబంధం మాట్లాడుకుని ఆయన వివాహం చేసుకోవడానికి ఒక అమ్మాయితో సిద్ధపడుతున్నారండి పాస్టర్ గారు. ప్రముఖ వయోలిన్ కళాకారుడు రాజేష్ రూపొందించిన మ్యూజిక్ ఆల్బమ్ ను విశ్వనాయకుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. చెన్నై సత్యం థియేటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న వినాయక చవితిని పురస్కరించుకుని పాటలు లేకుండా వయోలిన్ కళతో రూపొందించడం ఈ ఆల్బమ్ విశేషం. సుమారు 2 ఏళ్ల పాటు శ్రమించి ఈ ఆల్బమ్ ను రూపొందించినట్లు వయోలిన్ విద్వాంసుడు రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నటి మీరా జాస్మిన్, పద్మభూషణ్, వికీ తదితరులు పాల్గొన్నారు. Really honored, thrilled. Still can't believe that this has just happened because it was my dream project, the first dream project, and our dream hero Kamal sir. So, our one thing that one last one, I'm really grateful to him. I cannot forget. It's basically it's like a journey. It started in Chennai, it started in Bombay, then Calcutta, then London. Then I finally ended up in Los Angeles, where Ranjay Professor. It was like a dream. And the journey it took like almost 2.5 years. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్భవన్లో రాఖీ వేడుకలు, సీఎం క్యాంప్ కార్యాలయంలో రక్షాబంధన్ కార్యక్రమాలు. రాష్ట్ర వ్యాప్తంగా మనగుడి కార్యక్రమం ప్రారంభం. టీటీడీ ఆధ్వర్యంలో 13,200 ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలు. రాజకీయాల్లో పోవాలంటున్న అన్నా హజారే రేపే నిరసన దీక్ష విరమిస్తారని ప్రకటన. హైదరాబాద్ లో విదేశీ డ్రగ్స్ ముఠా భారీగా కొకైన్ స్వాధీనం. మంత్రి పార్థసారథి మేరకు అఫిడవిట్ ఉచ్చు విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి మీ ఆర్కే న్యూస్.